శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదుణ్ణి పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాడిని పట్టి చంపేస్తాడు. అప్పటి వరకు వాడి జోలికి రాను. కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగ పెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞయాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్యకశిపుడు. పిలిచి, జడుడిలా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి మీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్లారు.